ఇక్కడ మళ్ళీ కాయ కూడా అవట కూడా కొంచెం సన్నగా ఉండేది. ఇలా కాయలు కింద కాయలు కూడా లావైనాయి లావ వచ్చినాయి. మళ్ళీ బసవ జోడు కొట్టడంతో మనకి కాయ అవటగా వచ్చి మనకి సైడ్ గమ్మలతో పాటు కొంచెం గ్రోతింగ్ పెరిగి మనకి పూత చెట్టు కూడా కానీ బాగా నీట్ ఉంది. దోమ లేదు, నల్లి లేదు, ఏం లేదు ఇది కొట్టిన తర్వాత. రైతులందరూ నమస్తే అన్న, నా పేరు నాగార్జున. నేను ఇక్కడ పోలకల్ గ్రామానికి ఇక్కడ రావడం జరిగింది. నేను పత్తి పొలంలో ఫీల్డ్ చేస్తున్నాను. ఇక్కడ మన విత్తనం తీసుకున్నారు అనమాట. ఏ విత్తనం తీసుకున్నారు, అలాగే ఇక్కడ ఎన్నిసార్లు మన భూమిత్ర ఆర్గానిక్స్ వారి ఇక్కడ కంపెనీ వారు ఇక్కడ ఎన్నిసార్లు స్ప్రే చేశారు, ఇప్పుడు దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్న నమస్తేనా. నమస్తేనా. ఏ ఊరన్నా? మాది పోలకల్ గ్రామం, సి బెలగల్ మండలం, కర్నూలు జిల్లా. ఇక్కడ మీరు ఎన్ని ఎకరాలు మీరు సాగు చేస్తున్నారన్న? నేను ఈ మెగా 7 అనేది 6 ఎకరాలు వేసినాను. మీ దగ్గర ఇంకా వేరేది ఎకరా రావని తీసుకున్నారు. అది కూడా బాగుందన్న. అది కూడా బాగుంది. ఇక్కడ మనది వచ్చేసి ఇక్కడ మెగా 7 నుంచి ఇక్కడ వేయడం మీద జరిగింది. ఇక్కడ మెగా 7 ఇది ఇత్తనము. ఇక్కడ వచ్చేసి మనం స్ప్రే చేయబట్టి ఇక్కడ 3 సార్లు ఇక్కడ స్ప్రే చేయించాం. 3 సార్లు కానీ ఏ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూద్దాం రండి అన్న. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చెట్టు బుడగలు ఉంటాయి. కింద నుంచి పై వారు చూసుకున్నట్టయితే ఇక్కడ కాయలు, ఇక్కడ గొలుచుకట్టు కాయల రూపంలో ఇక్కడ రావడం మీద జరిగింది. కింద నుంచి పై దాకా ఇక్కడ గొలుచుకట్టు కాపు ఇక్కడ మూడుగా వచ్చి, అలాగే ఇక్కడ సైడ్ కొమ్మలతో కానీ ఈ సైడ్ కొమ్మకు కానీ కాయలు ఇక్కడ అవడగా మంచిగా వచ్చినాయి. ఇది ఒక కొమ్మకే కాదంటే ఇది మామూలుగా వచ్చేసి 3 కొమ్మలు ఇట్లా పెద్దగా వచ్చినాయి. తర్వాత చిన్న కొమ్మలు కూడా బాగానే వచ్చినాయి, సైడ్ కొమ్మలు కూడా. కానీ దాదాపు సైడ్ బ్రాంచెస్ ఎన్ని వచ్చినాయి అంటే దీనికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఇది 21 22 ఇక్కడ 22 కొమ్మలు. అలాగే మామూలుగా ఇక్కడ వచ్చేసి 22 కొమ్మలైనా కానీ దాంట్లోనే మనం ఒక 15 కొమ్మలు ఇక్కడ కాయ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గొలుసుకట్టు కాపు ఇక్కడ అవటగా రావడం అయితే జరిగింది. ఇక్కడ చెట్టుకి అంటే ఈ చెట్టు అనే ఒకటే కాదు అంటే మనం చూపించేది యువతల చెట్టు కూడా చూసుకోవచ్చు. బాగుంది, కాపు అయితే చాలా బాగుంది అనమాట. ఇదిగో చూసుకోండి, ఇలా తిప్పేసుకుంటా పోతే ఏ చెట్టు అయినా కానీ మనకి కాయ అవట కానీ బాగా మంచిగానే వచ్చింది. మరి అన్న మళ్ళీ ఇలా రావడానికి మళ్ళీ ఎన్నిసార్లు మీరు స్ప్రే చేశారన్న? ఇప్పటి వరకు 3 సార్లు చేసిన స్ప్రే. 3 సార్లు స్ప్రే చేసినారు. మొదట్లో వచ్చేసి ఏ స్ప్రే చేశారు? వెలాక్స్ చేసిన తర్వాత మీకు ఎలా ఉండేదన్న? వెలాక్స్ చేసిన తర్వాత ఫస్ట్ చెట్లు సన్నగా ఉండే, వెలాక్స్ చేసిన తర్వాత బాగా నీట్ గా పైరు రావడము, దోమ నల్లి ఏది లేకుండా పోయింది. మరి దానికి ఇది వెలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకి రావడం జరిగింది. 2 స్పేరు మాస్టర్ ఇచ్చినారు. దీన్ని కొట్టిన తర్వాత కూడా బాగా ఇంప్రూవ్ అయింది పైరు. హైట్ వచ్చింది, పూత సత్తు బాగా వచ్చారు. ఇప్పుడు 3వ రౌండ్ బసవ జోడిచ్చినారు. ఇక్కడ చూసుకోండి, ఇదేనమాట బసవ జోడి. ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ మనది వెలాక్స్ కొట్టినాము. ఈ వెలాక్స్ కొడితే మనకి చెట్టు ఎదుగుదల లేకపోతే చెట్టు ఎదుగుదలకు వస్తుంది. అలాగే సైడ్ కొమ్మలు కానీ పూత చెట్టు వారికి మాత్రమే వస్తుంటది కదన్నా. మళ్ళీ దీని తర్వాత మనకి పూత చెట్టు వచ్చింటది, ఎదుగుదల వచ్చింటది కొంచెం లైట్ గా అనుకున్నప్పుడు మనం నెల పైర్లు ఇచ్చింటాం. ఇది 45 రోజుల పైరులోన 2 నెలల పైరులను కొట్టింటారు. 2 నెలల పైరులోన అప్పుడు కొట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది పూత రాలిపోకుండా పూత అంటే కాయ కొంచెం అవుట్ రావడానికి, అలాగే సైడ్ బ్రాంచెస్ రావడానికి దీనికి తెల్లదోమ పస్తాం, నల్లి, పేనుబంక, ఆకుముడత కూడా పోతుంది. ఇవి 2 ఒకటి. అలాగే దీనికి కూడా సేమ్ తెల్లదోమ పస్తాం, నల్లి, పేనుబంక, ఆకుముడత పోయి దీంతో మనకి ఏముందంటే మ్యాజిక్ మనకి ఇక్కడ ఎక్కడైతే మనకి ఏదైతే మనకి 1-2 స్ప్రేలు కూడా మనకి పూత చెట్టు ఎక్కువగా వచ్చింటది, సైడ్ కొమ్మలు వచ్చింటాయి కదా. ఇక్కడ దీంట్లో మెయిన్ గా వచ్చేసి పూత చెట్టు వచ్చినప్పుడు మనకి పూత మనకి రాలిపోకుండా కాయ బలాన్ని అంటే పూతకి బలాన్ని ఇచ్చి కాయగా అవటాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాయగా ఏర్పడడానికి మనకు అవకాశం చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు బసవ కొట్టి ఎన్ని రోజులు అవుతుందన్న? ఈ రోజుకి 8వ రోజు. 8 రోజులు కానీ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ కాయలు మామూలుగా ఎన్ని అంటే ఇది 5 ఎకరాలు కదన్నా. ఈ 5 ఎకరాల పొలంలోన మీకు చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయన్న మామూలుగా? నాకు తెలిసి ఇప్పుడు ప్రతి చెట్టుకి 50-60 ఆ మధ్యలో ఉండొచ్చు. 50-60 కాయలు ఉండొచ్చు. మళ్ళా కొన్ని తనాలు అంత పెంచలేము, కాడ ఉన్నాయి. పెంచినారు, కొన్ని తనలు పెంచినారు, కొన్ని తనలు పెంచలేరు. అంటే మీకు డౌట్ ఉంది ఎన్ని కాయలు ఉన్నాయని. ఇప్పటికి వచ్చేసి 50 నుంచి 60 దాకా కాయలు ఉన్నాయి.
రావడం అయితే జరిగింది. అంటే మీకు పోయిన సంవత్సరం కూడా ఈ విధంగా ఉందా పంట, ఈ సంవత్సరమైనా ఉండేది? పోయిన సంవత్సరం వేరే తినమేసి అది ఉన్న బాగానే వచ్చిండే. ఇప్పుడు ఈ మెగా 7 బాగుంటది అని చెప్పడం మీ దగ్గరకు వచ్చి ఇతనం తీసుకున్నాము. ఈ ఇతనం కూడా బాగుంది, మలుపు కాడ నుంచి కూడా బాగుంది. మలుపు కాడ నుంచి బాగుంది. ప్లస్ దానికి తగ్గట్టు మీరు ఇచ్చే మందులు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ బసవ జోడి కొట్టిన తర్వాత వీటి నుంచి ఇది ఇంత వచ్చింది. ఈ బసవ జోడి కొట్టిన తర్వాత ఇంద నుంచి ఇది ఇంత వచ్చింది. మేము ఏం చేసినామంటే ఎత్తు పెరగకూడదని సుళ్ళు చేసినాం. మళ్ళా ఈ బసవ జోడి కొట్టినాక మీరు కాయ అవటం ఆడడం గానీ, కాయ రావడం గానీ మీకు ఏమైనా కనిపించిందా? అంతకు ముందు ఉన్నట్టు లేదు. ఈ బసవ జోడి కొట్టిన తర్వాత రాలడం తగ్గింది. ప్లస్ లాకలు కూడా వచ్చినాయి. లాకలు వచ్చినాయి ఏం చేసినామంటే మామూలు మందులు కొడితే రప్పన పెరగడము అట్లా ఉంటది కదా. ఈ బసవ జోడి అట్లా లేకుండా మామూలుగానే స్టెప్ బై స్టెప్ వచ్చినాయి. స్టెప్ బై స్టెప్ వచ్చి మనకి ఇక్కడ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి వచ్చింది కదా, ఇక్కడ నుంచి వచ్చింది 8 రోజులు అయింది. అప్పుడు మనకి పూత చెట్టుతో పాటు మనకి ఇక్కడ కాయలు వస్తున్నాం అనమాట. ఇక్కడ మళ్ళీ కాయ కూడా అవట కూడా కొంచెం సన్నగా ఉండేది. ఇలా కాయలు కింద కాయలు కూడా లావైనాయి. వచ్చినాయి. మళ్ళీ ఈ బసవ జోడు కొట్టడంతో మనకి కాయ అవటగా వచ్చి మనకి సైడ్ కమ్మలతో పాటు కొంచెం గ్రోతింగ్ పెరిగి మనకి పూత చెట్టు కూడా బాగా నీట్ ఉంది. దోమ లేదు, నల్లి లేదు, ఏం లేదు. ఇది కొట్టిన తర్వాత మళ్ళీ ప్రతి రైతానికి ఇది యూస్ అవుతుంది. బంగారు లెక్క యూస్ అవుతుంది. మరి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీకు ఏమైనా భేదం బాగా కనపడింది అన్న? భేదం అయితే పక్కా కనపడింది. మళ్ళా చూస్తున్నారు కదన్నా, రైతన్న మాటలోని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి పోలకల్లు గ్రామం, బెల్లగల్లు మండలం. ఇక్కడ నేను ఫీల్డ్ చేస్తున్నాను రైతు మాటల్లోనే. ఏ రైతైనా గానీ ఈ సంవత్సరం అంటే రైతుకు ఎక్కువగా ప్రధానంగా ఎక్కువ రేటు ఉండేది ఏ పంట కంటే మన పత్తికేనమాట. పత్తి కొంచెం చూసుకొని మంచి మందులు కొట్టుకోండి అన్న. మంచి మందులు కొట్టుకోవాలని నేనైతే చాలా మంది రైతుల దగ్గరికి వెళ్ళి ఒక్క ఫోన్ చేస్తేనే చేనుల కాడికి వెళ్ళి నేను ఫీల్డ్కి వెళ్ళి చెక్ చేసి ఈ మందులు కొట్టుకోని అని చెప్తా ఉంటాను అన్న. అదే ప్రకారమే ఇప్పుడు మందులు స్ప్రేలు అయితే చేసి మీకు రిజల్ట్ బాగా చూపిస్తుంది. బాగా వచ్చిందని నేను 10 మందికి చెప్పి కొంతమందికి నేనే దగ్గరుండి మీ షాప్ నుంచి ఇప్పించిన మందులు. మంచి పని చేసినామన్నా. ఇలాంటి రైతులు ప్రతి గ్రామాల్లో ఉంటే గానా ప్రతి రైతు కూడా గానీ బాగుపడినట్టే. ఎట్లా కొంతమంది రైతులు మందులు కొడితే మన శీనికాయ కొట్టినాము ఇంటికాడ అంటే మామూలు దాపెడతా ఉంటారు. కానీ ఈ రైతు అట్లా లేదు. ఎవరైతే అనుకూలంగా వచ్చి మాట్లాడతారో ఆ రైతుకి హెల్ప్ చేయడం, మందులు ఇప్పడం జరిగింది. చాలా మంచి పని చేసేవాళ్ళ. ఇలాంటి రైతులు మనం ఎంతో మంది మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఇది మీరు మామూలుగా మీరు ఎక్కడ తెచ్చుకున్నారన్న? కోడుమూరు ఓమగ్రిమాల్ తెచ్చుకున్నారు. మందుల రేట్లోనే ఏమన్నా మీకు కాస్ట్ కనిపించింది? మామూలు సరిపోతుంది. అన్న చెప్పడం అయితే ఏంటంటే రేట్లో కూడా కానీ సరిపోతుంది, పర్వాలేదు అంటున్నారు. రిజల్ట్ అయితే పక్కా బాగుంది కదన్న? రిజల్ట్ అయితే పక్కా బాగుంది. ఇప్పటికి వచ్చేసి పైరు అయితే ఎన్ని రోజులు పైరు అవుతుందన్న? ఈ రోజు 8 కదా, అంటే 7 రోజులు ఉంటే 3 నెలలు అవుతుంది. 7 రోజులు ఉంటే 3 నెలలు అవుతుంది. రేపు 15 వస్తే 3 నెలలు పూర్తి అవుతుంది. రేపు నెల 15 వస్తే పూర్తి అయిపోతుంది 3 నెలలు. మరి ప్రతి రైతున్నా గానీ ఉపయోగించుకోవచ్చు కదా. మళ్ళీ చూడండి అన్న, ఎవరికైనా గానీ పెస్టిసైడ్స్ మందులు కావాలనుకుంటే మన భూమిత్ర ఆర్గానిక్స్ వారివి మీరు కింది నెంబర్ కాల్ చేయండి, మేము మీకు అందుబాటులో ఉంటాం. మళ్ళీ రేపు మళ్ళీ కలుద్దాం. బాగా అందరికి నమస్తే.